మీ స్మార్ట్ ఫోన్ మీకు తోడుగా ఉందా లేక మిమ్మల్ని ముంచేసే డెడ్లీ ఉచ్చుగా మారిందా? బెడ్రూమ్ దాటకుండగానే లక్షలు సంపాదించవచ్చనే ఆశ చూపుతున్న ఆ కిరాతకుడు ఎవరు? టెక్నాలజీని అవసరంగా చేసుకొని నీచమైన పనులకు పాల్పడుతున్న ఆ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? కేవలం ఒక్క వీడియో కాల్ జీవితాలను ఎలా బలి తీసుకుంటోందో తెలిస్తే మీరు ఉలిక్కి పడతారు. గుంటూరు జిల్లా తెనాలిలో వెలుగు చూసిన ఆ షాకింగ్ స్కామ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసలు ఆ స్ట్రీప్ టాక్ వెనుక ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి? పోలీసులు ఛేదించిన ఆ భయంకర నిజాలేంటి? ఆ విశేషాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలోని ప్రశాంతమైన పట్టణం తెనాలి. కానీ ఈ పట్టణం పేరు ఇప్పుడు ఒక అసాంఘిక కార్యకలాపానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. పట్నంలోని చెంచుపేట ప్రాంతంలో ఉన్న ఒక సాదాసీదా ఇల్లు. కానీ ఆ గోడల మధ్య సాగుతున్న దందా వింటే సభ్య సమాజం తలదించుకోవాల్సిందే. స్ట్రీప్ టాక్ పేరుతో ఒక ఆన్లైన్ పోర్టల్ను సృష్టించి నగదు చెల్లించిన వారితో మహిళల ద్వారా న్యూడ్ చాటింగ్ చేయిస్తున్న గ్యాంగ్ గుట్టురట్టయింది. సుమారు 100 మందికి పైగా మహిళలను ఈ బురదలోకి లాగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో చాటింగ్ కోసం 500 రూపాయల నుండి 1000 రూపాయల వరకు కస్టమర్ల నుండి వసూలు చేస్తూ ఆ మహిళలకు కూడా కొంత వాటా ఇస్తూ ఈ చీకటి వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయకులే వీరి మెయిన్ టార్గెట్. చాటింగ్ పేరుతో మొదలై అది కాస్త నగ్నంగా కనిపించే వరకు దారితీస్తోంది. ఈ వ్యవహారం మొత్తం అత్యంత రహస్యంగా కేవలం ఒక మొబైల్ లింక్ ద్వారా సాగటం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో ఒకసారి చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. శారీరక కలయిక అవసరం లేకుండా కేవలం డిజిటల్ మాధ్యమంలో కోరికలు తీర్చుకోవచ్చనే భ్రమను కస్టమర్లో కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యువకుడు టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోర్టల్ నిర్వహణ, యూజర్ ఐడీల క్రియేషన్, పేమెంట్ గేట్వేల నిర్వహణ అంతా ఇతనే చూసుకుంటున్నాడు. అయితే ఇక్కడ అసలు ముప్పు ఏంటంటే ప్రైవసీ పేరుతో సాగే ఈ వీడియో కాల్స్ అన్నీ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని భవిష్యత్తులో బ్లాక్మెయిలింగ్కు పాల్పడే ప్రమాదం పొంచి ఉంది. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద మెట్రో నగరాల్లో మాత్రమే వినిపించే ఇలాంటి సైబర్ నేరాలు ఇప్పుడు తెనాలి వంటి చిన్న పట్టణాలకు కూడా పాకటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం డబ్బు కోసం నైతిక విలువలను వదిలేసి సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్న ఈ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దందా కేవలం డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విపత్తు. ఇంటర్నెట్ విప్లవం తెచ్చిన సౌకర్యాలను నేరస్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎవరికీ తెలియదులే అనే ఒక రకమైన తప్పుడు భద్రతాభావం నేరస్తులకి ధైర్యాన్నిస్తోంది. కానీ డిజిటల్ ప్రపంచంలో ప్రతి అడుగు ఒక సాక్ష్యమని వీరు మర్చిపోతున్నారు. ఇటువంటి పనుల వల్ల వ్యక్తిగత గోప్యత దెబ్బతినటమే కాకుండా పరువు పోతుందనే భయంతో బాధితులు బయటకు చెప్పుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశం ఉంది. చిన్న పట్టణాల్లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, త్వరగా డబ్బు సంపాదించాలనే వ్యామోహం యువతను ఇటువైపు పురిగొల్పుతోంది. నేరం చేయటం ఎంత తప్పో ఆ నేరాన్ని ప్రోత్సహించడం కూడా అంతే తప్పని ప్రజలు గుర్తించాలి. చట్టాల పట్ల భయం లేకపోవటం వల్లే ఇలాంటి అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. తెనాలి 3 టౌన్ పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు సినిమాటిక్ స్టైల్లో స్థానిక లాడ్జీలపై మెరుపుదాడులు నిర్వహించారు. అక్కడ బస చేస్తున్న ప్రతి ఒక్కరి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హోటల్ రిజిస్టర్లు, ఐడెంటిటీ కార్డుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులు లేకుండా ఎవరికీ రూములు ఇవ్వకూడదని పోలీసులు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కీలకమైన ఆధారాలను సేకరించిన పోలీసులు టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న యువకుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. సుమోటోగా కేసు నమోదు చేసి ఈ నెట్వర్క్ వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని జైలు బోత్సలో లెక్కపెట్టించేలా చర్యలు చేపట్టారు. చూసారుగా, టెక్నాలజీ తోడైతే నేరం ఏ రూపంలోనైనా మీ ఇంటి గడప వరకు వస్తుందో. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని చూస్తే చివరకు మిగిలేది జైలు శిక్ష మాత్రమే.
ఆన్లైన్ ప్రపంచంలో అపరిచితులతో చేసే చాటింగ్స్ మీ జీవితాన్ని చిన్నాభిన్నం చేయగలవు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచడం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, సమాజంలో ఉన్న ప్రతి పౌరుడి బాధ్యత కూడా. అప్రమత్తంగా ఉండండి, అసాంఘిక శక్తుల ఉచ్చులో పడకండి.